మీ ప్రెగ్నెన్సీ జర్నీ హెల్దీగా ఉండాలంటే మీరు ఎంత వెయిట్ గెయిన్ అవ్వచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ ఒకరు ప్రెగ్నెన్సీలో 20 కేజెస్ వెయిట్ గెయిన్ అయ్యారు, ఇంకొకరు ప్రెగ్నెన్సీలో 10 కేజెస్ వెయిట్ గెయిన్ అయ్యారు. ఎవరు హెల్దీగా ఉన్నట్టు? ఎక్కువ వెయిట్ గెయిన్ అయ్యారు కదా అని 20 కేజెస్ వెయిట్ గెయిన్ అయిన వాళ్ళు హెల్దీగా ఉన్నట్ట? అస్సలు కాదు. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో మొత్తం 9 months లో టోటల్ అడ్వైజబుల్ వెయిట్ గెయిన్ అరౌండ్ 10 to 12 కేజెస్. ఇంకా మీరు ప్రెగ్నెన్సీ కన్నా ముందే కొంచెం ఓవర్ వెయిట్ లో ఉంటే టోటల్ అడ్వైజబుల్ వెయిట్ గెయిన్ ఓన్లీ 7 to 8 కేజెస్. ప్రెగ్నెన్సీలో ఎక్కువ వెయిట్ గెయిన్ అయితే ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ అంటే బీపీ, షుగర్, థైరాయిడ్ ఇంకా డెలివరీ కాంప్లికేషన్స్ కూడా కొంచెం ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంటుంది. అందుకని మీరు ప్రెగ్నెన్సీలో ఎంత వెయిట్ గెయిన్ అవుతున్నారు అన్నది ప్రాపర్ గా చెక్ చేసుకుంటూ ఉండాలి. మీరు కరెక్ట్ గా ప్రెగ్నెన్సీలో వెయిట్ గెయిన్ అవ్వాలంటే మీరు చేయాల్సిన 2 ఇంపార్టెంట్ థింగ్స్: ఫస్ట్ హెల్దీ అండ్ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవటము, అండ్ సెకండ్ ఫిజికల్ యాక్టివిటీ. డైలీ ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ అట్లీస్ట్ ఒక 40-45 minutes ఉండేలాగా చూసుకోవాలి. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ యూస్ఫుల్.